హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ప్రసిద్ధ కథా నవలా రచయిత, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఒక చక్కటి కథ గాలిమేడ. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. గరిమెళ్ళ సూరయ్య శాస్త్రి గారిది వ్యవసాయ కుటుంబం. భార్య పోవటంతో ఇంట్లో ఆడదిక్కు లేదు. పెళ్లికెదిగిన 4 కొడుకుల కోసం రకరకాల అమ్మాయిల్ని చూస్తున్నాడు శాస్త్రి గారు. అయితే జాతకం కలవకపోవటమో, కన్నొంకరవటమో, కాలు సొట్టవటమో వల్ల ఏ అమ్మాయి నచ్చటం లేదు. ఏదో లోపం. వెతుకుతా ఒక పట్టాన ఒప్పుకోవటమూ లేదు సూర్యశాస్త్రి. కొన్నాళ్లకి మా చుట్టుపక్కల ఊళ్ళల్లో అమ్మాయిలంతా అయిపోయారు. యువతల కొడుకులు చూస్తే ముదిరిపోతున్నారు. గూటాల నుంచి చుట్టం చూపుకి మా ఊరొచ్చిన షావుకార్ల మాణిక్యం గారు పాపికొండల ముందు తగిలే శివగిరిలో గుడి పూజారి. శ్రీ పాద పట్టాభిగారమ్మాయి ఉందని చెబితే రాజమండ్రి వెళ్ళి అక్కడ తెల్లవారుజాము 4:30కి బయలుదేరే కూనవరం పాసింజర్ లాంచి ఎక్కి మధ్యాహ్నానికి శివగిరిలో దిగాడు శాస్త్రి గారు. అది మారుమూల గ్రామం అవటం వల్ల పట్టాభిగారింట్లోనే భోజనం చేసి అమ్మాయిని చూశాడు. పిల్ల అందంగా బాగుంది. కానీ పట్టులంగా ఎంత ఎగ్గట్టి ఎంత దాచే ప్రయత్నం చేసినా నడుం మీద తెల్లటి బొల్లిమచ్చ సూరయ్య శాస్త్రి గారి కళ్ళ పడిపోయింది. తనకంతే కనబడింది. ఒళ్ళంతా పాకుతా పోయే ఆ మచ్చ లోపలింకా ఎంతుందో అనుకున్న శాస్త్రి పసలపూడెళ్ళి పిల్లలతో మాట్లాడాక కబురు చేస్తాను బావగారు అని చెప్పి రేవులోకొచ్చేసరికి సాయంత్రం 4 దాటింది. మరో గంట కానీ రాలేదు కూనవరం వైపు నుంచి వచ్చే లాంచీలో కూర్చున్నాక శాస్త్రి బుర్ర తిరిగిపోయింది. గుండెకాయ ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలెట్టింది. పుల్లల్లాంటి కాళ్ళు గడగడా వణికినియ్యి. లాంచీ నిండా 30 మంది ఆడవాళ్ళు కిలకిలా నవ్వుతున్నారు, దగదగా మెరిసిపోతున్నారు. ఆళ్ళు రాసుకున్న రకరకాల అత్తర్ల వాసనలు ఆళ్ల దగ్గర నుంచి గోదావరి గాలిలో కలిసి ఇటు పక్కకొస్తున్నాయి. నిన్న జరిగిన శ్రీరామ నవమికి భద్రాచలం రాములోరి గుళ్ళో ఆట కట్టడానికి వెళ్ళిన 2 మేళాల జనమంట ఆళ్ళు. రంగురంగుల సిల్కు చీరలు, ఖరీదైన నగలతో కళకళ్ళాడిపోతా ఎవరికీ దేనికి భయపడకుండా సుఖంగా హాయిగా మాట్లాడుకుంటున్నారు. జున్ను ముక్కల్లాగా, జొన్న పొత్తుల్లాగా ఉన్నారు. గాలికి ఊగే ఉమ్మెత్త పువ్వుల్లాగా, పొట్టలు వేయటానికి ముందుండే పల్చటి వరిచేలల్లాగా ఆనందంగా ఊగిపోతున్నారు. వాళ్ళంతా ఒకెత్తు. రేడియోలో పాటలు వింటా ఓ మూల కూర్చున్న అనంతలక్ష్మి ఇంకో ఎత్తులాగా అనిపించింది సూరయ్య శాస్త్రికి. ఎందుకంటే ఆ అనంతలక్ష్మి తక్కినోళ్లతో కలవటం లేదు. పచ్చ కర్పూరం వేసిన తమలపాకులు నములుతా నాలిక పండిందో లేదో చూసుకుంటున్న అనంతలక్ష్మిని నాలుకెందుకే అలా చూసుకుంటున్నావు అని అడిగింది మేళం నాయకురాలు రత్నపాప. పండితే మంచి మొగుడొస్తారంటారు కదా అంది అనంతలక్ష్మి. నవ్విన రత్నపాప, మనకి మొగుళ్ళేంటే ఏమన్నా కలగంటన్నావా బులే అంది. వాళ్ళకి భర్తలుండరు, కానీ ప్రతి ఆడమనిషి మెళ్ళలోనూ మంగళసూత్రాలు ఉంటాయి. వాటిని వాళ్ల కులంలో పెద్దావిడ కట్టిద్దంట. ఇదంతా అనంతలక్ష్మికి ఇంకోసారి గుర్తు చేసింది నాయకురాలు రత్నపాప. సరే, ఇదే వృత్తిలో ఉంటే నువ్వు చెప్పినట్టు జరుగుద్ది. ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నట్టు అవుద్ది కదా అంది అనంతలక్ష్మి. లాంచీ పడవ చెక్క మీద నిలబడున్న సూరయ్య శాస్త్రి చెవులకి దూరిని మాటలు. అతని భార్య పోయి 5 ఏళ్లు దాటింది. దాంతో అనంతలక్ష్మి గురించి తెగ ఆలోచించడం మొదలెట్టేశాడు సూరయ్య శాస్త్రి. జనాన్ని లగేజీ బాగా ఎక్కించేసి లోడు బాగా పెంచేయటంతో చాలా కష్టంగా నడుస్తుంది లాంచీ. డుబ్ 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 మన్న ఇంజన్ చప్పుడుతో పాటు గ్లగ్ 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 మన్న గుల్ల చప్పుడు కూడా వినిపిస్తుంటే చిన్న డౌట్ వచ్చింది సరంగు గంగరాజుకి. చూద్దాం, అయినా ఇప్పుడేం చేయలేం కదా అనేసి ఊరుకున్నాడు. 9వ నెల మోస్తున్న గర్భిణీ మనిషిలాగా చీడూరు, టేకూరు, తూటిగుంట దాటిన లాంచీ పిట్లకొండ దగ్గరకు వచ్చేసరికి ఇంజన్ రూపంలోంచి పొగలొచ్చేయటం మొదలెట్టిని. పరిగెత్తికెళ్ళిన సరంగు గంగరాజు ఇంజన్ ఆపేశాడు. ఏమైందిరా సరంగు పరిగెట్టుకుంటా వెళ్ళి అడిగాడు లాంచీ షావుకారు. ఏమోనండే, చూస్తుంటే పెద్ద రిపేర్ లాగే ఉంది అన్నాడు గంగరాజు.
లాంచీ నిండా ఫుల్లోడు ఎక్కించేశాం. ఇప్పుడు ఎలాగరా అడిగాడు లాంచీ షావుకారు. 4 పిస్టన్ల లేలాండ్ ఇంజను, దాన్ని ముట్టుకోవడానికి మేమెవరం సరిపోం. రాజమండ్రి నుంచి మెకానిక్ ఒకరు రావాల్సిందేనండి అనేశాడు. 2-3 రేంచీలు తీసుకున్న లాంచీ షావుకారు అది ఇది విప్పి కెలికాడు కానీ మాత్రం పనవ్వలేదు. ఇంజను స్టార్ట్ అవ్వలేదు. లాంచీలో పనిచేసే తక్కినోళ్ళంతా గెళ్ళేసి దగ్గరలో ఉన్న తిప్ప పక్కకి మళ్ళించేశారు లాంచీని. ఇదిగో ఏమండి, లాంచీ రిపేర్ వచ్చిందండి, ఈ రాత్రికి మన మకాం ఇక్కడే మరి పాసింజర్లతో అన్నాడు లాంచీ వంటలు చేసే నాగన్న. ఈ లాంచీలో రకరకాల జనం ఉన్నారు. అందరికంటే మేళాల జనమే ఎక్కువగా ఉన్నారు. ఓ పక్క నుంచి చూస్తుంటే గాలి పెరిగిపోతుంది. దీపాల వేళ అవుతుంది. తల పైకెత్తి చూస్తే గోదావరి తల్లికి ఎడా పెడా ఉన్న కొండల మీద పోడు వ్యవసాయం చేసే కొండోళ్ళు, కొండల మీద అడవిని కాలుస్తున్న మంటలు గాలికి భగభగా మండుతున్నాయి. మేళాల నాయకురాళ్ళు రత్నపాప, కాంతామణి నీళ్లలోకి దిగి తలారా స్నానం చేసి గోదావరి తల్లికి దండం పెట్టుకొని లాంచీ వెనకున్న వంటగదిలోకి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టేశారు. బుల్లిపాప, పెద్దపాప అనే 2 అమ్మాయిలు పోలవరం రేవులో అమ్ముకుందామని కూరగాయలు పట్టుకెళ్తున్న గిరిజనుల దగ్గర నుంచి 2 ఆనపకాయలు, 25 ములక్కాడలు తీసుకుని తరగటం మొదలెట్టేశారు. టౌన్ నుంచి వచ్చి కొండోళ్ల దగ్గర పరమచవగ్గా కొనుక్కు పట్టుకుపోతున్న రాజమండ్రిలో వ్యాపారం చేసే మనిషొకడు లాంచీలో ఉన్నాడు. అతని దగ్గరికి కుంచెడు కందిపప్పు, చింతపండు బుట్టలో పెద్ద పెళ్ళ లాగేసుకున్నారు కమలాన్ను, సరోజిని. మాచరమ్మ అనే మనిషి దగ్గర ఎండు చేపల బుట్ట మొత్తం లాగేసుకున్న వెంకటలక్ష్మి ఆటితో సవ్వాదిగా ఇగురుండుతుంది. ఇంకో పక్క నుంచి లాంచీ సరంగు గంగరాజు గేలమేసి తగిలిన చేపల్ని తగిలినట్టు ఆడాళ్ళకిస్తుంటే ఆళ్ళు ఆటిని శుభ్రం చేసి నూనెలో వేపి ఉప్పు కారం జల్లుతున్నారు. 4 పులుసు చేపలు గేలానికి దొరికితే మట్టిదాకాలో పులుసెడుతుంది సూర్యకాంతం అనే అమ్మాయి. ఇంతమంది ఆడోళ్ళు మగోళ్ళు ఇంత కష్టపడుతుంటే ఏ పని చేయకుండా షోగ్గా లాంచీ పైకెక్కి టాపు మీద పరిచి ఉన్న లాంచీ షావుకారు పరుపు మీద బోర్లా పడుకొని తేగలు ఒల్చుకొని నములుతూ కాళ్ళూపుతా రేడియోలో వస్తున్న పాటలు వింటుంది అనంతలక్ష్మి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, అలాగా తనకిష్టమైన పాటలన్నీ వస్తున్నాయి. అవి వింటా ఆ పాడేది తనే అయినట్టు, తన పక్కన ఓ అందమైన రాకుమారుడి లాంటి భర్త ఉన్నట్టు ఊహించుకుంటుంది. అయితే ఎవరికి వాళ్ళు ఈ పనులన్నీ అలవాటు లేని మనిషి అనంత అనుకుంటా చేసుకుపోతున్నారు తప్ప అనంతకి ఏమీ బెత్తాయించటం లేదు. వాళ్ళ మాటలు వింటా అనంతలక్ష్మినే చూస్తున్నాడు సూరయ్య శాస్త్రి. బాగా పొద్దుపోయింది. గురు పౌర్ణమి. ఆకాశంలోకి చంద్రుడొచ్చాడు. గాలి మందంగా వీస్తుంది. కొండల మధ్య గ్రామంలో నుంచి జానపదాలు వినిపిస్తున్నాయి. అట్నుంచి ఇట్నుంచి వచ్చిపోతున్న పడవల్లో లాంతర్లు వెలుగుతున్నాయి. నెమ్మదిగా నడుచుకుంటా వెళ్ళి లాంచీ టాపెక్కిన సూరయ్య శాస్త్రి అనంతలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. కొడుకుల్లో ఒకడికి పిల్లని చూసి రావటానికి వెళ్ళిన సూరయ్య శాస్త్రి అనంతలక్ష్మిని ఊళ్ళోకి తీసుకొచ్చేసరికి గగ్గోలయ్యింది. ఊరంతా తెగ చెప్పుకోవటం మొదలెట్టారు. ఆ ఇంట్లో ఒకరోజు గడిచాక, ఎదిగిన మీ అబ్బాయిలతో ఇక్కడ ఉండటం కష్టంగా ఉంది, నాకు వేరే ఇల్లు చూడమని అనంతలక్ష్మి అంటే బండ్రేపు గట్టు మీద కొర్రాములు గారి విజయలక్ష్మి గారింటి పక్కన ఇంకో ఇల్లు చూశాడు. వంట మనిషి కావాలంటే పెట్టాడు. కాళ్ళు పిసకటానికి మనిషి కావాలంటే పెట్టాడు. అనంతలక్ష్మి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. అనంతలక్ష్మి పసలపూడొచ్చి సరిగ్గా నెలయ్యింది. ఆ వేళ పౌర్ణమి. దొడ్లో మునగ చెట్టు కాడలే తప్ప అసలు ఆకుల్లేవు. గాలికి ఊగే జామి చెట్టు కొమ్మలు, పంపర పనాస చెట్టు, పాల సపోటా చెట్టు కొమ్మలు ఊగిపోతున్నాయి గాలికి. తల మీద నుంచి వేడినీళ్ళ స్నానం చేసి లోపల బాడీ లేకుండా గ్లాస్కో జాకెట్టు, చీర కట్టుకొచ్చిన అనంతలక్ష్మి ఆవు నెత్తో జీడిపప్పు వేసి చేసిన ఉప్మా స్టీలు పళ్ళెంలో వేసుకొని దాని అంచున గుప్పెడు పంచదార వేసుకొని ఉప్మా ముద్దల్లో అద్దుకు తిన్నాక పెరట్లోకొచ్చి ఆకివేడు నవారు మంచం మీదేసిన పరుపు మీద అడ్డంగా పడుకుంటుంది. చాలా రాత్రిపోయింది. ఊరు మాటు మణిగిపోయింది. వెన్నెల్లో దూరంగా కనిపిస్తున్న పంట పొలాల్లో చిక్కటి మంచు కురుస్తుంది. ఈ పొలాల మధ్యలో ఉన్న బోరింగ్ షెడ్లో దీపం వెలుగుతుంది. ఆ చల్లటి వెన్నెల రాత్రి రేడియోలో నుంచొస్తున్న పాటలు వినటం మొదలుపెట్టింది అనంతలక్ష్మి. జగమే మారెనుగా మధురముగా ఈ వేళ,
పాటలన్నీ వింటా ఆ పాడేది తనే అయినట్టు తన పక్కన ఓ అందమైన నాయకుడు ఉన్నట్టు ఊహించుకుంటుంది అనంతలక్ష్మి. కాసేపు అయ్యాక నూరు నెంబరు పంచే మెట్టూరు మల్లు లాంచీ మీద పిఠాపురం నూర్జహాన్ మొగలి అత్తరు రాసుకొచ్చేశాడు గరిమెళ్ళ సూరయ్య శాస్త్రి గారు. అతన్ని చూసిన అనంతలక్ష్మి అదోలాగైపోయింది. అతనిలో తన రాకుమారిని చూసుకోవటం చాలా కష్టమైపోయింది అనంతలక్ష్మికి. అనంతలక్ష్మి యావలో పడిపోయిన తండ్రి తమ పెళ్ళిళ్ళ సంగతి పక్కనెట్టేసరికి పాపం ఆ నలుగురు కొడుకులు ఒక్కొక్కటి చొప్పున ఊళ్ళో నుంచి జారిపోయారు. ఒకరోజు ఈ పడిపోతున్న పాత మట్టి గొడల ఇల్లు వద్దు, గాలిమెడ కావాలి నాకు అంటే వెలగల గోపాలం గారి దొడ్డంతా కొనేసి ఒక గాలిమేడకి పునాదులు వేయించటం మొదలెట్టాడు శాస్త్రి. ఫలానా చీరలు కావాలని పని కట్టుకొని బండార్లంక తీసుకెళ్ళి జరీ అంచు చీరలు నేయించుకుంది. అద్దంపల్లి వెళ్ళి తనకి ఫలానా డిజైన్ల దుప్పట్లు కావాలని నేయించుకుంది. ఒకసారి అర్జెంటుగా చినకారు కట్టించుకొని కాకినాడ వెళ్ళిపోయి మసీదు సెంటర్లో ఉన్న అలంకార్ హోటల్లో పలావ్ తిని జీలానీ కట్టించిన కిల్లీ వేసుకుని సత్యం మిఠాయి కొట్లో వీసెడు కరకజ్జం కొనుక్కొని వెనక్కొచ్చింది. పూర్తవుతున్న గాలిమేడ దగ్గరకొచ్చి తను అడిగినట్టుగానే వెడేల్పుగా కడుతున్న తన గది ఇంకా ఎలాగెలాగుండాలో చెప్పింది. గదిలో ఒక గోడంతా అద్దమే ఉండాలని, నేల మీద నల్లగొచ్చు వద్దని, పాలరాయి పరిపించమని, అద్దాల కిటికీల్లోంచి బయట జనం తనకి కనబడాలని, తను మట్టుకు బయటోళ్ళకి కనబడకుండా ఉండే అద్దాన్ని బిగించమని, ఇలా రకరకాల కోరికలు కోరింది అనంతలక్ష్మి. ఆ మనిషి ఏదడిగితే అది పలవరపరుస్తున్నారు సూరయ్య శాస్త్రి. ఒక రాత్రి ఏదో అయ్యిందానిలాగా పరుపు మీద పడుకున్న అనంతలక్ష్మి గభీల్మని లేచిపోయింది. అన్నీ సమకూరుస్తున్నాడు సూరయ్య శాస్త్రి గారు. కానీ ఏం లేకపోయినా పర్లేదు, అసలు కావలసింది తనకి జోడా అయినా ఆ మనిషేడి, తన ఊహల్లో ఆ రాజకుమారుడేడి, ఏది లేకపోయినా పర్లేదు అతను మట్టికుంటే చాలు, మరా మనిషేడి. గాలిమేడ పూర్తయింది. ఇక అనకో రేపో గృహప్రవేశం జరగబోతుంది. ముహూర్తం కోసం బ్రాహ్మణుల ఎరబ్బాయి గారింటికి వెళ్ళాడు సూరయ్య శాస్త్రి. అదే రోజు అర్ధరాత్రి యవ్వనంలో ఉండి తనకి సరైన జోడా అనుకున్న కూర్మాపురంలో పాలచర్ల వెంకట్రామయ్య గారి మేనల్లుడు బంగారిబాబుతో ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయింది అనంతలక్ష్మి. అయితే ఆ వెళతా సూరయ్య శాస్త్రి గారి వస్తువుల్లో చీపురు పుల్ల ముక్క కూడా పట్టకెళ్ళలేదు. ఆ రాత్రి తను కట్టుకున్న శాస్త్రిగారు కొన్న చీరలు, నగలు, ఆఖరికి తన బాడీ తల్లో సవరంతో సైతం పడగదిలో మూల కుప్పలాగా పడేసెళ్ళింది. ఊరు వచ్చేటప్పుడు ఏ బట్టలు కట్టుకొచ్చిందో ఆ బట్టలే కట్టుకెళ్ళిపోయింది అనంతలక్ష్మి. చాన్నాళ్ళు గడిచిపోయినాయి. ఇంట్లో ఆడమనిషి లేకపోవటం వల్ల సత్యనారాయణ మూర్తి వ్రతం గృహప్రవేశం జరక్కపోవటంతో బోసి పోత ఇప్పటికీ అలాగే ఉండిపోయింది పూర్తయిన ఆ గాలిమేడ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.